హన్మకొండ జిల్లా కమలాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వదిలేస్తే నిధులిచ్చి పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాల అమలు కష్టమవుతోందని కూడా పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. మంత్రుల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భగ్గుమన్నారు. కేసీఆర్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామని కూడా కౌశిక్ రెడ్డి అన్నారు. బరాబర్ కేసీఆర్ కట్టిండంటూ కూడా సభలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. అప్పుల సాగుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల పరస్పర నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ శ్రేణులను బయటకు పంపినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది. సభలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని సభలో నెలకొన్నటువంటి గందరగోళం ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతుండగా పాడి కౌశిక్ రెడ్డి లేచి ఈ అంశానికి సంబంధించి మీరు మాట్లాడుతున్నది తప్పు అని ఖండించేటువంటి ప్రయత్నం చేయడం, సభలో ఒకంత గందరగోళం నెలకొనడం. బీఆర్ఎస్ అంటే కౌశిక్ రెడ్డి తరఫున వచ్చినటువంటి వారు కూడా ఒకంత ఫైర్ అయినటువంటి పరిస్థితి. గత కేసీఆర్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ అన్ని కూడా ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనేటువంటి మాట చెప్పడం, మీ వల్లే నిధుల జాప్యం కావచ్చు లేకపోతే ఇతరత్ర పరిణామాల వల్ల లేట్ అయింది అనేటువంటి మాటను కూడా పొన్నం ప్రభాకర్ చెప్పడంతో ఒకంత అక్కడ రసాభాసగా మారిందని చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సభలో నెలకొన్నటువంటి గందరగోళం ఏం జరుగుతోంది అసలు? ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్పేది కరెక్టా, బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కరెక్టా అనేటువంటి కన్ఫ్యూజన్ లో హన్మకొండలో చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామం అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? మరి ప్రధానంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ లో 394 ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీకి సంబంధించి కార్యక్రమం జరిగింది. అఫీషియల్ కార్యక్రమం అది. అక్కడ మంత్రులు పొంగులేసి అలాగే పొన్నం ప్రభాకర్, దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆ సభలో మాట్లాడుతుండగా, ఆ పంపిణీ జరుగుతున్న సమయంలో మాట్లాడుతుండగా ఇటు పొంగులేసి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం వల్లే సంక్షేమ పథకాలన్నీ కూడా సరిగా అమలు అవ్వట్లేదు, కొంత మేము ఇంకా లేట్ అవ్వడానికి కొన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాము, అవి కూడా ఇప్పటి వరకు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అప్పులు చేశారు, రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేశారు. సో అందుకే ఈ ఇల్లు కూడా కొంత మరి లేట్ అవుతున్నాయి. అయినా సరే మేము అప్పులను అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ప్రభుత్వానికి సంబంధించి ఈ పేదలకు సంబంధించినటువంటి ఇంజను మేము అన్నింటినీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నాం అంటూ కూడా ఆయన అన్నారు. అయితే దాని తర్వాత ఇటు పొన్నం ప్రభాకర్ కూడా అటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా విమర్శించారు. ఈ ఇళ్ల నిర్మాణాన్ని అసంతృప్తిగా గాలికి వదిలేశారు. సో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయి ఉంటే కనుక అది ఇప్పుడు వేస్ట్ అయి ఉండేది అంటూ కూడా ఆయన మండిపడ్డారు. సో ఈ వ్యాఖ్యలు మాట్లాడుతున్న తరుణంలో పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అంటే మంత్రుల ప్రసంగాన్ని వాళ్ళు మాట్లాడిన తీరును మరి ఆయన కొంత కోపగించుకున్న పరిస్థితి కనబడుతోంది. మీరు ఇంకా అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ మొత్తం ఇప్పుడు ఏవైతే ఈ 396 సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయో ఈ ఇళ్ళన్నీ కూడా గత కేసీఆర్ 100% చేసిపోయినాక మీరు ఇవ్వడం చేతగాక ఇప్పుడు ఆ కేసీఆర్ కట్టిన ఇళ్ళని ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారంటూ కూడా ఖచ్చితంగా నేను బరాబర్ ఈ ఇళ్ళన్నీ కూడా కేసీఆర్ కట్టినవే, దాంట్లో మీరు చేసింది ఏమీ లేదు, కాంగ్రెస్ చేసింది ఏమీ లేనట్టు కూడా ఆయన మరి మాట్లాడిన పరిస్థితి కనిపెట్టింది. అయితే తీవ్ర ఏదైనా ఆయన కొంచెం కోచింగ్ కొంచెం గట్టిగా మాట్లాడడంతో ఆయన మైక్ లో వినమైన విధంగా మాట్లాడారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కూడా పరస్పరం గందరగోళం
మొదలైన పరిస్థితి కనబడతా ఉంది. అటు పరస్పరం విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు పరస్పరం విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంత సభ గందరగోళం అవుతున్న తరుణంలో ఇరు పక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను అందరినీ కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలను అందరినీ కూడా ఎవరైతే ఈ నినాదాలు అంటే ఇద్దరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారో వాళ్ళని పర్టికులర్ గా ఎవరైతే నినాదాలు చేస్తున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి బయటికి పంపించేశారు. దాని తర్వాత కొంత పరిస్థితి సద్దుమణిగింది. మంత్రులు అంటే కాంగ్రెస్ నాయకుల మాటలకు సంబంధించి అంటే కౌశిక్ రెడ్డి విభేదించారు, బాగానే ఉంది అంతవరకు. మరి కాంగ్రెస్ నేతలు ఎలాంటి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? పొన్నం ప్రభాకర్ గాని పొంగులేటి గాని మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి నిజంగా గతంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి కేసీఆర్ హయాంలోనే కంప్లీట్ అయిన తర్వాత వాటిని ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎలాంటి క్లారిటీ ఇస్తోంది దీని మీద? సత్య, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఇటు కౌశిక్ రెడ్డి గతంలో మనం చూసాం. గతంలో కూడా అంటే కంటెంట్ తెలియకుండా అసలు ఏమీ తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విడతల వారీగా మేము అందరికీ కూడా ఇల్లు ఇస్తున్నాము. దానికి సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నాము. సో ఇవన్నీ గ్రహించి ఇవన్నీ ఇస్తున్న తరుణంలో ఎట్లయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వేయాలి అనే నెపంతో కౌశిక్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారంటూ కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దాంట్లో అందరికి కూడా చెప్పిన పరిస్థితి. దాంతో పాటు ఎవరైతే అక్కడికి వచ్చారో ఈ 394 సంబంధించినటువంటి ఇళ్లను మరి లబ్ధిదారులు అందరికీ కూడా పొన్నం ప్రభాకర్ అలాగే పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా మరి వాళ్ళకు మొత్తం కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు అందజేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా ప్రధానంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్కి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అక్కడ ఆయన నియోజకవర్గం ఈ కమలాపూర్ అనేది ఆయన నియోజకవర్గంలో కూర్చుంది కాబట్టి సో ఈ డబుల్ బెడ్రూమ్ ఎంపికలు కానీ ఆ ఫండ్స్ విషయాల్లో కానీ ఎక్కడ కూడా నాకు సమాచారం ఇవ్వట్లేదు అనేది మరి కౌశిక్ రెడ్డి కొంత మరి ఆవేదనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని వెళ్ళగొక్కే ప్రయత్నం చేశారని కూడా మరి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తం మీద కమలాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒకంత రగడ జరిగిందని చెప్పాలి. స్టేజ్ మీదే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి అంశానికి సంబంధించి ఖండిస్తూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు మాట్లాడింది తప్పు అనేటువంటి రీతిలో ఖండించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. గతంలోనే కేసీఆర్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి నిర్మాణం పూర్తయ్యాయి. ఇప్పుడు అవి కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అక్కడ ఇద్దరు మంత్రుల్ని కూడా విభేదించి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇదంతా ఒకంత సెన్సేషన్ గా మారిందని చెప్పాలి. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట అయితే జరిగింది. ఎవరైతే నినాదాలు చేస్తున్నారో ఎవరైతే ఈ అంశానికి కారణమయ్యారో వారిని అక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ప్రభుత్వం